టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 8 ఎప్పుడు వచ్చింది ఇది? 2018 పుస్తకం. దీని మీద జూమ్ చేయండి, ఇది సంవత్సరం కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఏదో రామ్మోహన్ రెడ్డి కనిపి కూడా చూపించింది అంటారు. నవంబర్ 2018. ఈ నవంబర్ 2018 తర్వాత సింగరేణిలో ఇచ్చినటువంటి టెండర్లలో కూడా మన సింగరేణిలో జరిగినటువంటి టెండర్లలో ఇగో 24 నవంబర్ 2018 నాడు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లలో కూడా నిబంధన సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు సేమ్. వాళ్ళు పెట్టినటువంటి నిబంధనని పాటించుకుంటా సింగరేణిలు ఇచ్చినటువంటి టెండర్లు. ఇది 2018 సంవత్సరం చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కొత్తగా తెలంగాణ ప్రభుత్వమే కనిపెట్టిందని చెప్పినటువంటి అబద్ధం ఎవరి కోసం చెప్పిండ్రు? బీఆర్ఎస్ని కాపాడేటటువంటి ఇంతటి ప్రయత్నం దేనికోసం చేస్తూ ఉన్నారు? వాళ్ళంటే రేపొద్దున విచారణ ఎదుర్కొంటారు, కటకటాల పాలవుతారేమో అనేటటువంటి భయంతో మా మీద అక్కసుతోటి అబద్ధాలు కక్కుతురు అని చెప్పి అనుకుందాం. కానీ మీరు ఈ అబద్ధాలు ఎందుకు చెప్పిర్రు అంటే కారణాలు నేను చెప్తా. మొదటి సంధి కూడా బీజేపీ అనేటటువంటిది 10 సంవత్సరాలల్లా బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఇంత అవినీతి జరిగినప్పుడు, కాళేశ్వరం అవినీతి జరిగినా, గొర్రెల కుంభకోణం జరిగినా, లేకపోతే ఇంకే ఫార్ములా ఈ జరిగినా, ఏవి జరిగినా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటివరకు ఒక్క చర్య కూడా కేంద్ర ప్రభుత్వము బీఆర్ఎస్ నేతల మీద తీసుకోలేదు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వర్యులు విచారణకు ఆదేశించినటువంటి దాని తర్వాత అతి పెద్ద కుంభకోణమైనటువంటి కాళేశ్వరం మొత్తం కూడా దాని మీద కమిషన్ వేసి రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారికి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకి ముడిపెట్టేసి వీళ్ళంతా ఒకటైపోతారు కాబట్టే చర్యలు తీసుకుంటలేరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం విచారణ అనేటటువంటిది సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి అప్పుడు మరి ఈ ప్రభుత్వం మీద చేసినటువంటి ఒత్తిడి మీ అందరికీ తెలుసు. అప్పుడు మనం కూడా తెలిసేపు అనుకున్నాం, ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఒకప్పుడు లేని టోన్ మాట్లాడుతారు, నిజంగానే ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళు తీసుకుంటేంది మనం తీసుకుంటే ఏంటిది, వాళ్ళు తీసుకుంటే కూడా మంచిదే కదా అని చెప్పి మరి ముఖ్యమంత్రి వర్యులు సెప్టెంబర్లో బీజేపీకి అంటే సిబిఐకి విచారణని అప్పచెప్పాడు కాళేశ్వరం కుంభకోణం మీద. 3.5 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు సిబిఐ బీఆర్ఎస్ పార్టీ నేతల మీద తీసుకున్నటువంటి చర్య ఏందో కిషన్ రెడ్డి గారు చెప్పాలి. నేను చెప్తా మీ దుర్బుద్ధి ఏందో. సిబిఐని అడ్డం పెట్టి విచారణ అనే పేరుతోటి కేసులను తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలని కాపాడేటటువంటి దానికి శపథం తీసుకున్నటువంటి బీజేపీ ఆధిపత్యం ఏదైతే ఉందో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది కాబట్టే దాన్ని కాపాడుకోనికే, క్లీన్ చిట్ ఇచ్చుకోనికే ఇవన్నీ వాళ్ళ పరిధిలోకి తీసుకొని పోతా ఉన్నారు. ఆది నుంచి కూడా ఈ రోజు దాకా కూడా బీఆర్ఎస్ పార్టీని కాపాడేటటువంటి ప్రయత్నమే నిన్న కిషన్ రెడ్డి గారు మీడియా ముఖంగా ఒక అబద్ధాన్ని చక్కగా కాగితాలల్లా చట్టాలల్లా కనిపిస్తున్నప్పటికీ కూడా మనందరికీ కళ్ళకి గంతలు కట్టి అబద్ధాన్ని మాత్రం చాలా తీపిగా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఇట్లాంటి ఆధారాలతోటి మేము ఎప్పటికప్పుడు మేము నిరూపిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని చేసినా బీజేపీ బీఆర్ఎస్ యొక్క స్నేహబంధం, పవిత్ర బంధం, అక్రమ సంబంధం అన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు తెలుసు. ఇప్పటి కూడా మీరు ఏదో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని పాపం కొత్త రాజకీయం మీద లేకపోతున్నారు. ఇక బీఆర్ఎస్ ఉన్నట్టు అర్థం లేదు కాబట్టి ఏదో బీజేపీ కాంగ్రెస్ అని మాట్లాడతారు. కానీ ఇట్లా క్లియర్ కట్గా ఉన్నటువంటి వ్యవహారాన్ని ఏ అంశం లేకపోయినా దాంట్లో ఏదో ఉంది అనేటటువంటి అనుమానాన్ని ప్రజల్లో రగల్చనికే ఈ యొక్క ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో దయచేసి ఇది బంద్ చేయాలి. ఈ కథ ఇది కూడా ఒకటి, రిమూవల్ ఆఫ్ లిగ్నైట్ మైనింగ్, ఇది కూడా గుజరాత్దే. ఇంట్లో కూడా ఏముంది, సైట్ విజిట్ సర్టిఫికేట్. ది సైట్ విజిట్ టు ద తడకేశ్వర్ లిగ్నైట్ మైన్ ఈజ్ మ్యాండేటరీ. The bidder should submit the certificate duly signed by GMDC's project authority as a proof of site visit in Form H. NMDC kuda inla kuda site visit certificate duly certified by competent authority at site of the employer, failing which bid shall be rejected. నేను ఒకటి చూపెట్టలే, చాలా చూపించిన. ఒక రాష్ట్రం చూపెట్టలే, మీ ప్రధానమంత్రి గారి యొక్క సొంత రాష్ట్రంలో కూడా చూపించిన. ఇది ఇయాలెట్స్ అందు ఉన్నది కాదు, ఎన్కట్స్ అందు ఉన్నటువంటిది. ఈ నిబంధన పెట్టింది మేము కాదు, కేంద్ర ప్రభుత్వం పెట్టింది.
ఇవన్నింటినీ కప్పిపుచ్చి మమ్మల్ని ప్రజల్లో ఏదో దోషులను చేసే కుట్రలకు పన్నుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ల యొక్క అసలు భాగోతం తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే మళ్ళొకసారి రిపీట్ చేస్తా అసలు టీఆర్ఎస్ అనేటటువంటి దాన్ని చంపేసి బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయ్యింది. భారతీయ జనతా పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర సమితిని రెండు కలిపితేనే భారత రాష్ట్ర సమితి అయింది. ఆ రోజటి నుంచి ఈ రోజటి వరకు వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టేది ఉండదు, మేము పెట్టినటువంటి కేసులను ముందుకు సాగనిచ్చేది ఉండదు. ఈ రాష్ట్రంలో గొర్రెల కుంభకోణం అయినా ఫార్ములా అయినా ఇంకొక సుమారు 10 కేసుల విచారణలలో కూడా ఈడీ కూడా ఉంది. ఇప్పటి వరకు ఒక్క బీఆర్ఎస్ నేతనన్నా పిలిచి విచారణ చేపించింది ఎప్పుడన్నా ఉందా? ఇంత కాపాడే ప్రయత్నమా? మీ యొక్క దోబూచులాటలు, మీ యొక్క దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ని కలిపి పొందబెట్టబోతున్నారు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా మళ్ళొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అసలు ఆడదాకా రానే రాలే, అప్పుడే ఎలిగేషన్ ఎట్లా చేస్తారు? ఆ ప్రాసెస్ దాకా రానే రాలే. మీరు అడిగింది కరెక్టే. నిజంగానే ప్రాసెస్ అయిపోయి సపోజ్ ఒక 5గురు ఉన్నారు అనుకోండి, 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. అందరినీ రానియకుండా పలానోళ్ళని ఆపిర్రు అంటే వాళ్ళు మీ మీడియా దగ్గరకు వచ్చారంటే అదొక అర్థం ఉంటుంది. అసలు ప్రాసెసే ఆడదాకా రాలే, అప్పుడే అపయోగాలు వేసేస్తే ఎట్లా? అక్కడికైనా పారదర్శకత కోసం ఇన్ని అభాండాలు రాజకీయంగా చుట్టుముట్టంతా గందరగోళ పరిస్థితి జరిగినందుకే కదా మేము టెండర్లను కూడా విత్డ్రా చేసినాం. అక్కడ దాకా ప్రొసీజర్ కూడా రాలే. మీరు కనుక్కోండి. ఇప్పుడు నేను చెప్తే తాగేది కాదు కదా అది. టెండర్ ప్రక్రియ అసలు ఎక్కడ దాకా వచ్చినుండే? ఎప్పుడు ఆరోపణలు చేసేసిరు? దయచేసి ఇదే అంటున్నా, ఈ బూటకపు ప్రచారాలని దయచేసి నమ్మొద్దు. హరీష్ రావు చెప్పింది పచ్చి బూతు అనేటటువంటిది నిన్ననే నిరూపించినాం. అదే బాటలో కేటీఆర్ ఉండే. కానీ వీళ్ళిద్దరికీ మద్దతుగా అధికారికంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని మాట్లాడడం అనేది అసలు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేనిది. ఇంత పచ్చి అబద్ధాన్ని అధికారికంగా అన్ని కాగితాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళకు మడుగులకు అడుగులు ఒత్తుతురు అనేటటువంటిది ఇప్పుడు బీజేపీ నేతలు జవాబులు చెప్పాలి. ఎందుకు బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకుంటలేరో బీజేపీ నేతలు చెప్పాలి. ఎందుకు ఈడీ ముందుకు సాగుతలేదు ఇన్ని కేసులలో వాళ్ళు చర్యలు ఎందుకు తీసుకుంటలేరో వాళ్ళు చెప్పాలి. 3 నెలలు దాటిపోయింది, ఎందుకు ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదో వాళ్ళు జవాబులు చెప్పాలి. వీళ్ళు తీసుకోనంత కాలం మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే ఇది సిబిఐకి ఇవ్వండి, అది సిబిఐకి ఇవ్వండి, ఎందుకు ఇవన్నీ కూడా కాపాడదామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మీకు నిజంగానే అనుమానాలు ఏదున్నా లిఖితపూర్వకంగా ఇవ్వండి, విచారణకు ఆదేశిస్తా అన్నాడు. ఎందుకు ఇక్కడ మనం విచారణకు ఆదేశిస్తే దొంగలు బయటపడతారు కాబట్టి, బీజేపీ ద్వారా వస్తే సిబిఐ వచ్చిందనుకో అదైతే ఒక షీల్డ్ లెక్క కాపాడుతుంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి దోబూచులాట.